71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఈ కీర్తన 70వ కీర్తనలో దావీదు రాసిన కీర్తన అని చెప్పి వ్రాయబడి ఉంది. దావీదు తన జీవితంలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని, స్థలాలను, యుద్ధాలను జీవితంలో అనుభవించిన వ్యక్తి. కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు. అదేమిటంటే, అయ్యా నేను ఎలా ఉన్నాను, జనాలకి మనుషులకి నేను ఒక వింతగా ఉన్నాను. ఆకారంలో కాదు, ఆయన జీవితం ఎట్లుందంట, వింతగా ఉంది. చూసిన వాళ్ళందరికీ నేను ఒక వింతగా ఉన్నాను అన్నారు. ఒక మాట మీతో చెప్తున్నాను, లైఫ్ అన్న తర్వాత కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే రాకుండా ఉండద్దు, నాకు రాకూడదు అని ప్రార్థన చేయకూడదు. మీరు మీ జీవితంలోకి ఏదొచ్చినా, ప్రభువా దాన్ని ధైర్యంగా ఫేస్ చేసే శక్తి నాకు దయచేయని ప్రార్థించాలి. మీకు ఏ ఆపదని రమ్మని మీరు పిలవరు, ఏ కష్టాన్ని మీరు ఆహ్వానించరు, ఏ నష్టాన్ని మీరు ఆహ్వానించరు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు జరిగిపోతూ ఉంటాయి. కానీ మీకు నాకు ఉండాల్సింది ఏమిటంటే, దాన్ని ధైర్యంగా ఏం చేయాలి, ఫేస్ చేయాలి. ఫేస్ చేసే శక్తిని, పోరాడే ధైర్యాన్ని, పోరాడే తెలివితేటల్ని, దాన్ని గెలిచేటువంటి శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. ఎవరి జీవితంలో ఈ కష్టాల్ని ఫేస్ చేయలేదో, శ్రమల్ని ఫేస్ చేయలేదో, ఛాలెంజెస్ని ఫేస్ చేయలేదో, ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయలేదో, డిప్రెషన్స్ని ఫేస్ చేయలేదో, లాసుల్ని ఫేస్ చేయలేదో, వీళ్ళ జీవితంలో రుచి ఉండదు. కారం వేయకుండా వండండి ఒకసారి, ఎట్టుంటుంది జీవితం కూడా అట్లాగే. మంచి మసాలా గిషాలా వేయాల్సినవన్నీ వేస్తే ఎట్లుంటాయి, స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ కూర ఎలా ఉంటుంది, ఆ భోజనం ఎలా ఉంటుంది, ఆ జీవితం కూడా అట్లాగే ఉంటుంది. ఒట్టి స్వీట్ తింటే షుగర్ వచ్చి చచ్చిపోతారు. కారం తినాలి, ఉప్పు తినాలి, పులుపు తినాలి, వగరు తినాలి, అన్నీ జీవితంలో ఉంటేనే దాని మజా బాగుంటుంది. మీ లైఫ్లో 10 మందికి ఉపయోగకరంగా, 10 మందికి మోడల్గా, 10 మందికి సలహా చెప్పగలిగిన విధంగా, 10 మందికి ప్రయోజనకరంగా మీరు ఉండాలంటే ప్రతి సిచ్యువేషన్ని మీరు ఎదుర్కోవాలి. మీరు ఒక వింతగా ఉన్నారు అని ప్రజలు మీ గురించి చెప్పాలి అని అంటే, మీరు పరిస్థితుల్లో రాడ్డు తేలిన వాళ్ళై ఉండాలి. మీ ప్రభు, నా ప్రభు, మన ప్రభు సముద్రం మీద వెళ్తున్నారు అనుకోని వాళ్ళు ప్రార్థన చేసుకోలేదా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా, డ్రైవర్ నిద్రపోకుండా అటు చక్కగా తోలేటట్టు ప్రభువా సహాయం చేయని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం కదా. అలాగే మరి వాళ్ళు ప్రార్థన చేసుకొని బయలుదేర, కానీ వచ్చింది ఏంటి, తుఫాన్ వచ్చింది. తుఫాన్లో చచ్చిపోతున్నాం, ఇక అయిపోయింది మన పని అని పేతురు అనుకున్నాడు. కానీ ప్రభువు లేచి ఏం చేశాడు, ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మళమవ్వో అని పలికాడు. అదేమైంది, నిమ్మళమైంది. నీ మీదికి వచ్చేదాన్ని నువ్వెట్లా కంట్రోల్ చేయాలో, నీ మీదికి వచ్చేదాన్ని నువ్వెలా స్వాధీనంలోకి తీసుకోవాలో నీకు తెలియాలి. కానీ దాన్ని చూసి పారిపోవడం, దాన్ని చూసి భయపడడం విశ్వాస లక్షణం కాదు. కాబట్టి స్పష్టంగా మీతో చెప్తున్నాను, మీ జీవితాల్లో మీరు ఒక వింతగా నిలబడాలి అని అంటే ప్రభు చెప్పిన మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఏమన్నారో తెలుసా, నాకు ఈ లోకంలోను పరలోకంలోను సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి, మనం వెళ్ళండి అని ఆయన మనల్ని చెప్పింది, తన అధికారాన్ని మనకిచ్చి చెప్తున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంతో ఏం చేద్దాం చెప్పాలి, ధైర్యంతో ఏం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.